నేను ప్రొఫెసర్ మనోహర్, ప్రెసిడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్. ఈరోజు నేను ఒక వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించాలంటే ఆయనకు ఉండాల్సిన అర్హతల గురించి చెప్పదలిచాను. ఒక వైస్ ఛాన్సలర్గా ఉండే వ్యక్తి ఒక అకాడమిషియన్ అయి ఉండాలా, మరియు ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అకాడమిషియన్గా ఆయనకు మంచి అవగాహన ఉంటే ఒకసారి వైస్ ఛాన్సలర్ అయ్యాక, ఎందుకంటే యూనివర్సిటీ యొక్క గ్రోత్ అనేది అకాడమిక్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అకాడమిషియన్ అవ్వడం వల్ల యూనివర్సిటీలో విద్యను ఏ విధంగా ముందరికి తీసుకెళ్లాలనే అవగాహన ఆయనకు ఉంటుంది. సో అకాడమిక్గా బాగా ఉన్న వ్యక్తిని మరియు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ వ్యక్తికి యూనివర్సిటీపై పూర్తి అవగాహన ఉండాలి. అంటే యూనివర్సిటీలో ఉన్న సమస్యలేంటి, విద్యార్థుల సమస్యలేంటి, అధ్యాపకుల సమస్యలేంటి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనే అవగాహన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అదే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఏర్పరిచిన ఈసీ ఏర్పాటు చేసిన మెంబర్లలో చాలా మటుకు ఏమవుతుందంటే వైస్ ఛాన్సలరే ఈసీ మెంబర్ను అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అదే వైస్ ఛాన్సలర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఏ వైస్ ఛాన్సలర్ అయితే ఈసీ మెంబర్ని అపాయింట్ చేస్తాడో ఆ యూనివర్సిటీకి ఆ వైస్ ఛాన్సలర్ను కన్సిడర్ చేయొద్దు, వైస్ ఛాన్సలర్ పదవికి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని మేము భావిస్తున్నాము. సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే, వైస్ ఛాన్సలర్ నియమించేటప్పుడు వీటికి ఏది లొంగకుండా, అంటే కొంతమంది వైస్ ఛాన్సలర్ల ప్రలోభాలకు లొంగకుండా వైస్ ఛాన్సలర్లను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, యూనివర్సిటీలను ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలంటే ఒక మంచి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినసారి వైస్ ఛాన్సలర్ను నియమించినప్పుడు చాలా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లపై కోర్టులో కేసులు వేయడం జరిగింది. కాబట్టి దీనికి ముందే ఇప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎన్ని సంవత్సరాలు ఉండాలా, టర్మ్ ఎంత ఉండాలనే దానిపై పూర్తిగా వివరాలు ఇవ్వలేదు. ఆ వివరాలు ఇస్తూ ఆన్ రోజు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తే ఇంకా బాగుంటుందని మేము అవుటా తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రిటైర్ అయిన వాళ్ళు 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఇవ్వడం వల్ల యూనివర్సిటీకి ఇబ్బందులే తప్పిస్తే దానివల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు అని మేము అవుటా తరఫున ఇది వక్కాణిస్తున్నాము. వైస్ ఛాన్సలర్ నియామకంపై చర్యలు చేపట్టే సందర్భంలో గతంలో ఎలాంటి వైస్ ఛాన్సలర్ నియమించడం జరిగింది, వాళ్ళ యొక్క పనితీరుని ఏ విధంగా బేరీజు వేయాలి అనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ వైస్ ఛాన్సలర్ నియామకాలపైన అప్పుడున్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఒక్కొక్క వైస్ ఛాన్సలర్ ఆస్పిరెంట్ యొక్క గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చరిత్ర ఏ విధంగా ఉందని అనేక అంశాలపైన నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ గవర్నర్లు కానీ పట్టించుకోకుండా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ నియామకాలను చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది జరిగిందో మనం గమనించాం. ఈ అనుభవాల ఆధారంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ని సరి అయినటువంటి నిజాయితీ, అదేవిధంగా అకాడమిక్ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే వైస్ ఛాన్సలర్ నియమించాలి. లేనట్టయితే వీరి పనితీరు, అదేవిధంగా ఉన్నత విద్యారంగంలో ఇప్పుడు వస్తున్నటువంటి సవాళ్ళ ఆధారంగా విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఒక అన్రెస్ట్ గురై ఆ అన్రెస్ట్ ప్రభుత్వం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వవిద్యాలయాలకు అవసరమైనటువంటి గ్రాంట్లను విడుదల చేయడంతో పాటు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ యొక్క పాత్ర కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దూరదృష్టి ఉండి స్వంతంగా నిధులు జనరేట్ చేయగలిగేటువంటి వైస్ ఛాన్సలర్లు, పూర్తి నాయకత్వ లక్షణాలున్న వైస్ ఛాన్సలర్లు, అహానికి పోకుండా కులతత్వాన్ని ఇతర అంశాల జోలికి పోకుండా తమ స్వార్థమే పరమార్థం అనే వారు కాకుండా
అటు విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా, ఇటు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దృష్ట్యా పనిచేసేటువంటి నికార్సైనటువంటి నిజాయితీ పరులైనటువంటి సమగ్రమైన వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని, విద్యావేత్తల్ని వెంటనే వైస్ ఛాన్సలర్గా నియామకం జరపాలి. ఈ నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నూతన జ్ఞాన సృష్టి జరిగి విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, నిధుల కొరత కావచ్చు, ఇలా లేని ఒక సమాజాన్ని సృష్టించే విధంగా దూరదృష్టి కలిగినటువంటి వైస్ ఛాన్సలర్ నియమించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు జ్ఞానేశ్వర్, తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మరి కీలకమైన మలుపులో మరి విశ్వవిద్యాలయాలు ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి 1-2 నెలల కాలంలో నూతన విశ్వవిద్యాలయాలకు నూతన వైస్ ఛాన్సలర్ వస్తున్న క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వ భుజస్కంధాల మీద కీలకమైన బాధ్యత ఈరోజు ఉన్నది. గతంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను రాజకీయంగా పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకుల మద్దతు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిన సందర్భం అనేకం చూసాం. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో యూనివర్సిటీల పట్ల అవగాహన ఉండి అకాడమిక్ సంబంధించి బోధన, పరిశోధన అన్న రంగాలలో నిష్ణాతులైనటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి మరి యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, అదేవిధంగా విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ యూనివర్సిటీలకు కన్న తండ్రిలాగా నిరంతరం సంరక్షించేటువంటి వ్యక్తులను నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన మాదిరిగా కాకుండా ఎప్పటికప్పుడు యూనివర్సిటీలలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దు. యూనివర్సిటీలకు 3 సంవత్సరాల కోసం వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇండిపెండెన్స్, స్వతంత్ర స్వయం ప్రతిపత్తిని కల్పించి వాళ్లకు నిధులలేమీ లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అకాడమిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు ప్రభుత్వం చేయూతనిస్తూ వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి. తెలంగాణ రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా కూడా ఇంకా పూర్తిగా వైస్ ఛాన్సలర్ నియమించకుండా ఇన్ఛార్జి ఐఏఎస్లను కొనసాగించడం చాలా బాధాకరం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ లాంటి ఇట్లాంటి విశ్వవిద్యాలయాలకు గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వైస్ ఛాన్సలర్ల నియామకంలో ప్రభుత్వానికి ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే వైస్ ఛాన్సలర్ల పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ల నియామకంలో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేటువంటి కాకుండా విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం సరైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎలాంటి రీమార్క్ లేనటువంటి వాళ్ళు, పరిపాలన అనుభవం ఉండి పారదర్శకత కలిగినటువంటి ప్రొఫెసర్లను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం అవగాహన కలిగినటువంటి వ్యక్తులను వీసీలుగా నియమించాలని మేము విద్యార్థి నాయకులుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లు ప్రభుత్వానికి అనుకూలంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హక్కులను కాలరాసేటువంటి విధంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాలను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వం దాని నుంచి గుణపాఠం నేర్చుకొని విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం అన్ని రకాల అభిప్రాయం, అటు విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ఇంటెలిజెన్స్ అభిప్రాయం కానీ, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతేనే విశ్వవిద్యాలయాల అభిప్రాయం బాగుపడతాయని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు సుమంత్, పీడిఎస్యు ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్కి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అదేంటంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ని నియమించడంలో మొత్తం కూడా ప్రక్రియ మొత్తం చూసుకున్నట్లయితే ఎవరైతే డబ్బులు ఎక్కువ ఎవరిచ్చారో, ఎవరైతే ముడుపులు ఎక్కువ చెల్లించారో ఆయా మంత్రులు కావచ్చు, ఆ మంత్రులకు దగ్గరున్న వాళ్ళు మాత్రమే ఈరోజు నియమించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని, యూనివర్సిటీని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులుగా మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అదేంటంటే
ఎమరెంట్ ప్రొఫెసర్స్ని, అర్హత కలిగిన ప్రొఫెసర్లు అందరూ కూడా ఈరోజు అకాడమిక్స్లో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు, అలాగే మంచి యూజీసీలో జర్నల్స్ కలిగినటువంటి వాళ్ళు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ని మంచిగా పరిపాలించగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ప్రొఫెసర్లు మాత్రమే ఈరోజు నియమించాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సాగబోయిన పాపారావు, ఆదివాసీ పరిశోధక విద్యార్థి, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పాలన కుంటుబడిందనడానికి సాక్షాత్తు ఈ యొక్క పాలకుల నిదర్శనం అని చెప్పక తప్పదు. రాబోయే కాలంలో వస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల యొక్క విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళు వస్తే విద్యార్థి లోకం అంతా కూడా స్వాగతిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగేందర్, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎలాంటి వీసీ కావాలంటే విద్యార్థులకు అందుబాటులో ఉండే వీసీ కావాలి, విద్యార్థుల కష్టాలు తెలుసుకునే వీసీ కావాలి, విద్యార్థులకు ప్రతి క్షణం ఎలాంటి అవసరాలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్కు పోయి విజిట్ చేసే వీసీ కావాలి. అంగుళ ఆర్భాటాలతో ప్రభుత్వ అధికారులతో పెత్తనం చేసే వీసీ వద్దు. విద్యార్థులకు సకాలంలో అందుబాటులో ఉండే వీసీ కావాలి. నా పేరు బాణాల వెంకటయ్య, తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఉస్మాన్ యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి స్కాలర్ నేను. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో గత వీసీలు వారి ప్రభుత్వాలకు అనుకూలంగా వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు. కానీ ఈ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా నియమించబోయే వ్యక్తి వీసీ ఎవరైనా విద్యార్థులకు అనుకూలంగా మరియు టీచర్లకు, ప్రొఫెసర్లకు మరియు యూనివర్సిటీ సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా, రీసెర్చ్ సజావుగా జరిగే విధంగా, అలాగే విద్యార్థి సమస్యలు పరిష్కరించే విధంగా, విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వారి రీసెర్చ్ మరియు వాళ్ళ పీజీ, పిహెచ్డి సక్రమంగా జరిగేలాగా చూడాలని, అలాగే వీసీ అనేటోడు ఆయన ఒక వైస్ ఛాన్సలర్ తర్వాత వైస్ ఛాన్సలర్ లాంటివాడు కాబట్టి ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన చదువు చెప్పుతూ ఆయన కింద పరిశోధన విద్యార్థులను పెట్టుకుని పరిశోధన చేయిస్తూ యూనివర్సిటీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపి అధిక నిధులు తెచ్చి ప్రభుత్వం యొక్క ఇక్కడున్న ఆస్తులను కాపాడాలి, అన్యాక్రాంతం కాకుండా, మరియు పేద విద్యార్థులందరికీ చదువుకు ఉపయోగపడే విధంగా వ్యక్తిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.